నిజం చెప్పాలంటే మీరు సమస్త పురాణములు కావ్యములు పిండేస్తే వాటిలోంచి వచ్చేవి రెండే అక్షరాలు ధర్మం. ఆ ధర్మం చెప్పడానికి ఇన్ని వచ్చాయి. వేదోకిలో ధర్మమూలం, వేదం కూడా ధర్మం చెప్పడం కోసం వచ్చింది. ధర్మమునకు మొదటి ప్రమాణం వేదం. అటువంటి ధర్మమును ఆచరించి చూపించిన వాడు ప్రహ్లాదుడు. అందుకే కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరదువాడు, సకులయడ సోదర స్థితి జరుపువాడు. తనతో కలిసి చదువుకునే పిల్లల పట్ల సోదరుల కింద భావన చేసేవాడు. దైవతములంచు గురువుల తలచువాడు. ఈ కంటితో దైవాన్ని చూడలేము, కానీ ఆ దైవము కాళ్ళు చేతులతో కదిలి వెడితే అది గురువులని భావన చేశాడు. దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందున బొంకులు లేనివాడు. సరదాకి హాస్యానికి కూడా ఎప్పుడు అబద్ధం ఆడేవాడు కాదు. కాబట్టి లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప, ఎంత మర్యాద కలిగిన వాడయా ప్రహ్లాదుడు. 5 ఏళ్ల పిల్లవాడికి ఇన్ని గుణములు అద్దాయి. ఒక్క మాట అన్నారు పోతన గారు, ఒక రాక్షస పిల్లవాడి గురించి మాట్లాడుతూ అన్నారు, అసలు ఆ ప్రహ్లాదుడికి ఎన్ని గుణములున్నాయి అంటే, గుణనిధియకు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు, గురుకాలములను గణితింప నశక్యములు, ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి అన్నారు. ప్రహ్లాదుడు అంటే గుణనిధి. ఆయన యందు సమస్త సుగుణములు ఉన్నాయి. ప్రహ్లాదుడికి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి అని మీరు అడిగారు అనుకోండి, అవి చెప్పడానికి ఫణిపతికి 1000 తలలు ఉన్నటువంటి ఆదిశేషుడికి సాధ్యం కాదు. బృహస్పతి దేవగురువు అయినా కూడా బృహస్పతి చెప్పలేడు. ఫణిపతికి, బృహస్పతికి, భాషాపతికి, సరస్వతీదేవి భర్త, 4 ముఖములున్నవాడు, 4 ముఖములతో ఎప్పుడు వేదం చెప్పేవాడు. బ్రహ్మగారికి కూడా ప్రహ్లాదుని యొక్క గుణములు చెప్పడం సాధ్యం కాదు. అన్ని గుణములు కలిగినవాడు, అంత ఆచరణ కలిగినవాడు. చాలా మందికి ఒక భావన ఉంటుంది, భక్తి అంటే ఛాందసత్వం. భక్తి ఇప్పుడే ఎందుకండి అంటారు. ఎవరైనా పిల్లలకి మీరు భక్తిగా ఉండవలసిన అవసరం గురించి చెప్పే ప్రయత్నం చేసినా, చిన్నపిల్లలు ఎవరైనా భక్తికి సంబంధించిన విషయాలు వినే ప్రయత్నం చేసినా, ఇప్పటి నుంచి నీకెందుకురా ఇవన్నీ, ఇప్పుడు అక్కర్లేదు, ఏదో పదవీ విరమణ చేసిన తర్వాత అప్పుడు అన్న భావనతో ఉంటారు. కానీ నిజానికి భక్తి అన్నది మూలకందం. భక్తిలోంచి సమస్త సుగుణములు కలుగుతాయి. చూడండి, ఒక మాట అంటుంటారు, వీడికి భయభక్తులు లేవండి అంటారు. భయము భక్తి 2 మాటలు వాడతారు. భయము నిజానికి ఎందుకుంటుంది అంటే, భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం మీకు ఉందనుకోండి, మీకు ఆ నమ్మకం కలగగానే ఆయన ఒకడు ఉన్నాడు. ఈ శరీరంతో ఎంతకాలం ఉంటావు? 70 ఏళ్ళు ఉంటావు, 80 ఏళ్ళు ఉంటావు, పోనీ 90 ఏళ్ళు ఉంటావు. ఎప్పుడప్పుడు ఈ శరీరం విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టిన తర్వాత నువ్వు ఉన్నాడు అన్న వాడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నించోవాలి కదా. అప్పుడు వాడు నువ్వేం చేశావు అని అడుగుతాడు కదా. నాకు తెలియదా ఏం చేశావో, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు కదా. అప్పుడు నేను ఏం జవాబు చెప్పుకోవాలి? కాబట్టి ఆ భయం పాడు చేసే భయం కాదు, ఆరోగ్యవంతమైన భయం. భక్తి. ఆయన చూస్తున్నాడు, నేను ఏది చేసినా లోకం నన్ను మెచ్చని మెచ్చకపోని నాకు అనవసరం. లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాపున్బడని మహాత్ముడనని జైలొగ్గని మూకీభావమునంతిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు దూర్చటి కాళహస్తీశ్వర శతకంలో. నేను ఏది చేస్తున్నా నేను ఈశ్వరుడికి జవాబుదారి. నేను చేసిన పని ఈశ్వరుడికి తెలుసు, ఆయన సంతోషిస్తాడా? ఇదొక్కటి నేను పెట్టుకున్నాను అనుకోండి, ఈశ్వరుడు సంతోషించేటట్టుగానే నేను బ్రతకాలంటే నేను ధర్మచక్రంలోనే ఉంటాను. నేను ధర్మచక్రం దాటడం సాధ్యం కాదు. కాబట్టి ప్రహ్లాదుడి యొక్క సమస్త సుగుణములకు కారణమేది అంటే భక్తి. భక్తి ఛాందసత్వము అన్ననాడు జాతి పాడైపోతుంది. భక్తి అందరికీ ఉండాలి అన్ననాడు జాతి అభ్యున్నతిని పొందుతుంది. మీరు చూడండి, భక్తి కలిగిన వాడు ఎవరి కోసమో కాదు, భగవంతుడు చూస్తున్నాడు. నరసింహస్వామి అక్కడ ఒక్కచోటే లేడు,
అంతటా ఉన్నాడు. ఆయన చూడ్డ ఎవరేం చేస్తున్నాడో అన్నప్పుడు ఎంత అవకాశం వచ్చినా తప్పెందుకు చేస్తాడు? ఆయన చూడటల్లా, ఆయన గమనించడు, ఆయన శిక్ష వేయడు. నాకు ఎందుకు వచ్చిన గొడవ, నాకు వద్దంటాడు. ఆ భక్తిలోంచి సమాజ భద్రత ఉంటుంది. భక్తి లేని నాడు మీరు మనిషికి ఒక రక్షక భటుడిని పెట్టినా వాడు ఎప్పుడు తప్పు చేస్తాడో మీరు గమనించలేరు. ఆ రక్షక భటుడి బుద్ధి కూడా యామార్చి వీడు తప్పు చేస్తాడు. ఎవరికి వాడు భక్తి కలిగి ఉన్నాడనుకోండి, ఎప్పుడూ తప్పు చేయడు. ప్రహ్లాదుడి భక్తి ఎటువంటి భక్తి అంటే ప్రహ్లాదుడు స్మరణలకు ప్రతినిధి. మనసు చేత స్మరిస్తూ ఉంటాడు ఎప్పుడు. అసలు పోతన గారు ఎట్లా అంధీకరించారో ఆ పద్యాలు అంత అద్భుతంగా పడ్డాయి. పానీయంబులు త్రాగుచున్ పొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీమన్నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విషమున్ భువరా అన్నారు. పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్లు తాగుతూ ఉంటే ప్రహ్లాదుడికి భగవంతుడి జ్ఞాపకానికి వచ్చేవాడు. ఎలా గుర్తొస్తాడు అంటే, నేను ఈ బయట ఏమున్నాయన్న విషయాన్ని పరిశీలిస్తాను. నిజానికి నీటి మీద ప్రాణములు ఆధారపడి ఉంటాయి. అటువంటి నీరు శరీరంలో అయిపోతోందనుకోండి, ప్రాణములు శోషించిపోతాయి. లోపల నీరు అయిపోతోంది, నీరు పొయ్యాలని నేను గమనించుకోనప్పుడు దాహం రూపంలో ఈశ్వరుడు మాట్లాడతాడు, నీలో నీరు అయిపోతోంది, నీరు పొయ్యి అని. ఆ నీటికి ఈశ్వరుడు ఒక ధర్మం పెట్టాడు. ఏమిటా ధర్మం అంటే, నీరు పల్లమునకు వెడుతుంది, అగ్ని అయితే పైకి లేస్తుంది. అగ్ని పైకి లేస్తుంది కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేయగలుగుతున్నాం. అగ్ని పైకి లేస్తుంది కాబట్టి వంట చేసుకోగలుగుతున్నాం. నీరు కిందకి వెడుతుంది. నీరు కిందకి వెడుతుందన్నది దృష్టిలో పెట్టుకునే ఈశ్వరుడు కడుపు కిందకి పెట్టాడు, నోరు పైకి పెట్టాడు. ప్రాణములు శోషించిపోతుంటే నీరు గుటక వెయ్యగానే కడుపులోకి వెళ్ళి ప్రాణములు రక్షింపబడుతున్నాయి. అదే ఈశ్వరుడు నేనట్లా ఎందుకు సృష్టించాలి, మీరు నా మాట ఎంత విన్నారు కనుక అని నేను ఇక నుంచి నోరు కిందకి పెట్టి కడుపు పైకి పెడతానని అనుకోండి, ఎట్లా బ్రతుకుతాం? ఎట్లా సాధ్యం అవుతుంది? ఈశ్వరుడి శరీర నిర్మాణంలో ఎంత దయ ఉంది. భూతములకు ఒక నిర్ణయం చేయడంలో నీరు ప్రవహించి మనం ఉన్న చోటుకు వస్తే తప్ప బ్రతకలేము. అందుకని పల్లమునకు నీరు వచ్చేటట్టుగా చేశాడు. ఎంత అనుగ్రహమూర్తి. దాహం ఇస్తే ఆయనకి భగవంతుడి జ్ఞాపకానికి వచ్చాడు. త్రావుచున్ కొడుచుచున్ తింటున్నప్పుడు గుర్తొచ్చాడు. 32 కఠినమైనటువంటి పళ్ళ, దాని మధ్యలో మెత్తటి నాలుక మీద రసాంకురాల, అవి రుచి చెప్పాలా? పదార్థాన్ని నోట్లో పెట్టుకుని దంతములు నములుతుంటే ఆ దంతముల మధ్యలోకి పదార్థాన్ని తోస్తుంటే దంతములు నాలుకను నొక్కేయకుండా వ్యవస్థ చేశాడా? మన ప్రయత్నం ఏం లేదు, నాలుక అట్లా తోస్తూ ఉంటుంది. మళ్ళీ అది ముద్ద కింద తయారైన తర్వాత ఆ ముద్ద లోపలికి వెళ్ళడం కష్టమని లాలాజలం పుడుతూ ఉండాలా. అట్లాగా ఆ పుడుతున్నది జిగురుగా ఉండి ముద్దని తీసుకుని కంఠంలోంచి లోపలికి జారాలా. జారుతున్నప్పుడు ఏమైనా సూక్ష్మక్రిములు ఉంటే చంపడానికి లాలాజలంలోంచి మ్యూకస్ టైలిన్ అని 2 రసాయనాలు విడుదలవ్వాలా. అదంతా అప్పుడు లోపలికి జారిన తర్వాత కవ్వం తిప్పినట్టు తిప్పి ఆయన జీర్ణం చెయ్యాలా. ఎవరు పెట్టాడు ఈ వ్యవస్థ? ఎంత అద్భుతం. నేనేమో రుచి చేత సంతోషం పొందాలా. ఇంత అనుగ్రహమా? పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్. సమస్త ప్రాణులలో ఏ ప్రాణి మాట్లాడలేదా? నేను ఒక్కడినే మాట్లాడగలనా మనిషిని? నాకు మాట ఇచ్చాడా? మాట చేత నేను తరించిపోవచ్చా? ఇంత అదృష్టం ఇచ్చాడా అని మాట్లాడేటప్పుడు ఈశ్వరుణ్ణి స్మరించేవాడు. అంటే మనసు ఈశ్వరుణ్ణి ప్రతి కార్యమునందు స్మరించేది. స్మరిస్తే ఏమవుతుంది అంటే, మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇవన్నీ ఈశ్వరానుగ్రహంతో జరుగుతున్నాయి అని జ్ఞాపకానికి వస్తోంది అనుకోండి, మీరప్పుడు ఆ శక్తిని ఎట్లా దుర్వినియోగం చేస్తారు నాకు చెప్పండి. నోటిలో తిన్నది కడుపులోకి జారడానికి ఈశ్వరుడు ఇంత వ్యవస్థ చేసి నన్ను నిలబెడుతున్నాడు అని మీరు గ్రహిస్తే
ఏది పడితే అది, ఏది తినకూడదో అది, ఏది తాగకూడదో అది నోట్లోంచి మీరు లోపల యజ్ఞం జరిగినప్పుడు అగ్నిహోత్రం లేచినట్టు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని అగ్ని రగులుతుంటే దాంట్లో మీరు పోయగలరా? మీరు హోమం చేయకపోతే వదిలేయండి, ఆవు నెయ్యి పోయకపోతే, హవిస్సు వేయకపోతే, తులసిదళం వేయకపోతే, మారేడుకాయ వేయకపోతే వదిలేయండి. కానీ అందులో పొయ్యకూడదు పోస్తారా? మరి ఇందులో ఎలా పోయగలరు? భక్తి కలిగిన తర్వాత స్మరణలకు ప్రతినిధిగా నిలబడ్డాడు ఆయన. అందుకని ఆయన భగవంతుణ్ణి స్మరించని క్షణం లేదు. విచిత్రం ఏమిటి? మనస్ చుట్టుపక్కల ఉన్న వాతావరణము చేత ప్రభావితమవుతుంది. నా చుట్టూ ఎవరున్నారో ఏం చేస్తున్నారో దాని చేత మనసు ప్రభావితం అవుతుంది. చుట్టూ రాక్షస పిల్లలున్నా ఏం చేస్తున్నా ప్రహ్లాదుడి మనసు మాత్రం ఎప్పటికీ కూడా భగవంతుడి పట్ల ఇంకా ఇంకా భక్తిని పొందింది తప్ప అసలు ఆ భక్తిలో విస్మృతిని పొందలేదు. ఇట్లా జరగడానికి కారణం ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ప్రహ్లాదుడికి అంటే అది పూర్వజన్మలో చేసిన సత్సంగ పుణ్యం. అంటే నృసింహోపాఖ్యానం నుంచి మనం తెలుసుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే ఈ జన్మలో మనం సత్పురుషులతో సహవాసమును పొందితే, సత్పురుష సహవాసము చేత మంచి మాటలు వినడం చేత మంచి పనులు చేయడం అలవాటు చేసుకుంటే అది ఉత్తరోత్తర జన్మల యందు ఎంత ఫలితాన్ని ఇస్తుందో మనకు అర్థమవుతుంది. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకరాచార్యులు వారు. సత్సంగం అంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. గంగా పాపం, శశి తాపం, దైన్యం కల్పతరుస్తథా పాపం తాపంచ దైన్యంచ హంతి సత్పురుష దర్శనం. గంగానదిలో స్నానం చేస్తే పాపం పోతుంది, చంద్రబింబాన్ని దర్శనం చేస్తే తాపం పోతుంది, కల్పవృక్షం దగ్గరికి వెళితే దైన్యం పోతుంది. సత్పురుష సహవాసం, సత్పురుష దర్శనం చేస్తే పాపము, దైన్యము, దానితో పాటు తాపము మూడు కూడా పోతాయి. అంటే సత్పురుష సహవాసం అంత గొప్పది. సత్పురుషులతో కలిసి తిరగడం ఎంత అవసరమో. జీవుడు ఈ జన్మతో అయిపోదుగా, జీవయాత్ర మళ్ళీ జన్మ ఉందిగా. ఆ జన్మలో నీకు భక్తి పుట్టుకతో రావాలి అంటే, పాడైపోకుండా ఉండాలి అంటే సత్సంగము ఎంత గొప్పదో నృసింహోపాఖ్యానం మనకి తెలియచేస్తుంది.